అక్టోబర్ 1, 1953 మద్రాస్ ప్రాంతం నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన రోజు. ఆంధ్ర ప్రజలు మద్రాసును తమ రాజధానిగా కోల్పోయారు. అప్పటి శాసనసభలో గుంటూరుకి కర్నూలుకి జరిగిన ఓటింగ్లో ఒక్క ఓటుతో కర్నూలు రాజధాని అయింది. నవంబర్ 1, 1956 మళ్లీ ఆంధ్ర ప్రజలు అప్పటి తాత్కాలిక రాజధాని అయిన కర్నూల్ని కోల్పోయి తెలుగు రాష్ట్రాల విలీనం కోసం తమ రాజధానిగా హైదరాబాద్ కి పట్టం కట్టారు. 2014 7 దశాబ్దాల తర్వాత జరిగిన తెలంగాణ రాష్ట్ర విభజన అనంతరం తమది అనుకున్న రాజధాని అయిన హైదరాబాద్ ని కూడా మళ్లీ కోల్పోయారు. 2019 3 రాజధానులు చట్ట ప్రతిపాదనతో రాజధాని విధులను 3 ప్రాంతాలకు విస్తరించడానికి నిర్ణయించడమైనది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి ఆటంకం ఎదురైంది. ఇలా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తాము మనది అనుకున్న ప్రతిసారి రాజధాని ఆంధ్రులకు దూరం అవుతూనే ఉంది. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నిరీక్షణలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో ఎత్తులు, మరెన్నో పై ఎత్తులు వెరసి హిస్టరీ ఈస్ గోయింగ్ టు బి క్రియేటెడ్. 2024లో మళ్లీ ఇన్నాళ్లకు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం గెలవడంతో 5 కోట్ల మంది ఆంధ్రుల కల నిజం కాబోనుంది. కృష్ణా నది ఒడ్డున సేద తీరుతున్న అమరావతి మళ్లీ తిరిగి ప్రాణం పోసుకుంటుంది. దిస్ ఈజ్ మురళీకృష్ణ. వెల్కమ్ టు రియల్ టాక్స్. ఇట్స్ ఆల్ అబౌట్ రియల్ ఎస్టేట్. ఎన్నో ఒడిదుడుకులు తర్వాత ఆంధ్ర రాష్ట్రం తమ సొంతంగా నిర్మించుకునే రాజధానిని చూడబోతుంది. ఈ క్రమంలో అమరావతి రియల్ ఎస్టేట్ లో ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయి? అసలు ఈ క్యాపిటల్స్ డ్రీమ్ అనేది ఎంతవరకు సాధ్యం? అమరావతి వల్ల హైదరాబాద్ మార్కెట్ పై ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? దీన్ని నమ్ముకుని ఒక సాధారణ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇవే కాదు, ఇంకా చాలా విషయాల గురించి మేము ఎంతో రీసెర్చ్ చేసి ఈ వీడియోలో చూపించబోతున్నాం. సో కీప్ వాచింగ్. అసలు ఇక్కడున్న ప్రజలకు రాజధాని నిర్మించుకునే శక్తి సామర్థ్యాలు లేవా? అయితే ఇప్పుడు కొంచెం లోతుగా వెళ్లి చూద్దాం. భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో ఐటీ, ఫార్మా లాంటి పెద్ద వర్టికల్స్ ఏమీ లేకపోయినా జిఎస్డిపి పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ టాప్ 10 స్టేట్స్ లో వస్తుంది. ఇన్ఫాక్ట్ హైదరాబాద్ లాంటి ఐటీ పరిశ్రమలు ఉన్న తెలంగాణ కంటే మెరుగ్గా 14.49 lakh crores జిఎస్డిపితో ఉంది. అది కూడా మేజర్గా అగ్రి, ఆక్వా, ట్రేడింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలతో ఇంత పెద్ద ఐటీ అండ్ ఫార్మా ఇండస్ట్రీస్ ని మించిపోగలిగింది. ఇలాంటి లో ప్రాఫిట్ సెక్టర్స్ లో గ్రోత్ చూపించడమే కాదు, మన వాళ్ళు పెద్ద సెక్టర్స్ ని హ్యాండిల్ చేసి రిజల్ట్ చూపించగలరు. ప్రపంచంలోనే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అయిన మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఐబిఎం వంటి సంస్థల్లో పెద్ద పొజిషన్స్ లో ఉంటూ కంపెనీస్ గ్రో అవ్వడంలో కీ రోల్ ప్లే చేశారు. ఇన్ఫాక్ట్ అమెరికాలో అత్యంత సంపదని సృష్టించే జ్యూస్ కమ్యూనిటీ కంటే కూడా మన తెలుగు వారే ఎక్కువ సంపాదిస్తున్నారని ఒక రిపోర్ట్ తెలిపింది. బట్ ఇంత ఉన్నా మనకి రాజధాని అనేది ఒక కలగానే మిగిలిపోయింది. ఇన్నాళ్లకు మనకి రాజధాని నిర్మించుకునే సమయం వచ్చింది. ఒక నాయకుడిచ్చిన పిలుపుకు 29 గ్రామాల్లోని 28,181 మంది మధ్య మరియు చిన్నకారు రైతులు తమ జీవన ఆధారాన్ని పణంగా పెట్టి 35,000 ఎకరాలను స్వచ్ఛందంగా తమ రాష్ట్ర రాజధాని ఏర్పాటు కోసం త్యాగం చేశారు. అందుకే అమరావతి ప్రజల రాజధాని, పీపుల్స్ క్యాపిటల్ గా చరిత్రలో నిలవబడుతుంది. Nobody will get an opportunity in India or anywhere in the world to build this type of cities now. That's why I'm calling this is a dream capital, dream city, people's capital. సెప్టెంబర్ 4, 2014 చంద్రబాబు నాయుడు గారు
అమరావతిని ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ ద్వారా అనౌన్స్ చేశారు. మన రాజధాని అమరావతి. మొత్తం 25 పార్లమెంట్లు ఉన్న ఏపీలో ఈ అమరావతికి ఒకవైపు 12 పార్లమెంట్లు అండ్ మరోవైపు 12 పార్లమెంట్లు అండ్ గుంటూరు పార్లమెంట్ కూడా దగ్గరలో ఉండడం వల్ల సెంటర్లో ఉండి అన్ని పార్లమెంట్స్కి యాక్సెసిబుల్గా ఉంటుందన్న ఉద్దేశంతో దీన్ని ఫైనలైజ్ చేశారు. కొత్త రాష్ట్రం అండ్ అప్పటికే 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం కావడం వల్ల ల్యాండ్ ఎక్విజిషన్తో కాంపన్సేషన్ పే చేసి ఒక క్యాపిటల్ని నిర్మించే బర్డెన్ గవర్నమెంట్ మీద ఉండబోతుందని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా తమ రాజధాని నిర్మించాలని డిసైడ్ అయ్యారు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా మొత్తంగా అమరావతికి అప్రాక్సిమేట్గా 35,000 ఎకరాల ప్రైవేట్ ల్యాండ్ అవసరం అవుతుందని అంచనా వేశారు. ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్యాకేజీలో ఎవరైతే ఫార్మర్స్ తమ ల్యాండ్ని ఇస్తున్నారో వారికి ఇమీడియట్గా ఏం క్యాష్ కాంపన్సేషన్ అనేది ఉండదు. బట్ వాళ్ళు ల్యాండ్ ఇచ్చినందుకు వారికి డెవలప్ చేసిన ల్యాండ్లో కొంత పోర్షన్ని ఇస్తామని హామీతోనే ఈ ల్యాండ్ పూలింగ్ జరిగింది. దీనిలో భాగంగా ఒక కామన్ ప్యాకేజ్ని డిజైన్ చేశారు. డ్రై ల్యాండ్స్ ఉన్నవారికైతే 1000 గజాల రెసిడెన్షియల్ భూమి అండ్ 200 గజాల కమర్షియల్ భూమి అలాట్ చేస్తామని అండ్ జరీబ్ మరియు మున్సిపల్ లిమిట్స్లో భూమి ఇచ్చిన వారికైతే 1000 గజాల రెసిడెన్షియల్ భూమితో పాటు 450 గజాల కమర్షియల్ భూమిని ఇస్తామని చెప్పారు. ఇక్కడ మీరు గమనిస్తే ఈ 28,181 మంది రైతులలో ఎకరం ఆర్ అంతకంటే తక్కువ భూమి ఉన్న రైతులు 20,400 మంది అయితే ఎకరం నుంచి 2 ఎకరాల భూమి ఉన్న రైతులు 5,000 మంది దాకా ఉన్నారు. కేవలం 105 మంది రైతులకు మాత్రమే 20 ఎకరాల పైన భూమి ఉందని తెలిసింది. భారతదేశంలో మెగా ప్రాజెక్ట్స్ కోసం చేసే ల్యాండ్ ఎక్విజిషన్ అనేది అన్నిటికన్నా కష్టతరమైన టాస్క్. అట్లాంటిది చరిత్రలోనే తొలిసారిగా ఇలాంటి ఒక హ్యూజ్ ల్యాండ్ పూలింగ్ పైసా కూడా ఆశించకుండా కేవలం వారి భావితరాల కోసం ఆ రైతులు చేసిన త్యాగానికి మా రియల్ టాక్స్ సెల్యూట్ చేస్తుంది. అమరావతి మాస్టర్ ప్లాన్ విజన్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎప్పుడు కంప్లీట్ చేయగలుగుతారు? అమరావతికి కావాల్సిన ఫండింగ్ ని ఎలా అరేంజ్ చేస్తారు? ఈ అమరావతి నగరం 2 పెద్ద అర్బన్ సెంటర్స్ అయిన విజయవాడకి మరియు గుంటూరుకి మధ్యలో కృష్ణానది ఒడ్డున ఉంటుంది. దీనిలో కోర్ క్యాపిటల్ ఏరియాకి మొత్తం 55,000 ఎకరాలు కావాల్సిందిగా గుర్తించి వాటిల్లో ఇందాక చెప్పినట్టుగా 35,000 ఎకరాల ప్రైవేట్ ల్యాండ్స్ని అలాగే 15,074 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ని అండ్ 5,000 ఎకరాల అసైన్డ్ భూముల్ని కలిపి మొత్తం 217 స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్లో డిజైన్ చేశారు. 25th May 2015 సింగపూర్ గవర్నమెంట్ అమరావతి మాస్టర్ ప్లాన్ని ఏపీ గవర్నమెంట్కి సబ్మిట్ చేసింది. ఆ మాస్టర్ ప్లాన్లో ఏ యాక్టివిటీకి మరొక యాక్టివిటీతో ఇంటర్ఫిరెన్స్ లేకుండా 9 థీమ్ బేస్డ్ సిటీస్ని ప్రపోజ్ చేశారు. అవే గవర్నమెంట్ సిటీ, జస్టిస్ సిటీ, ఫినాన్స్ సిటీ, నాలెడ్జ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, మీడియా సిటీ, లాస్ట్ టూరిజం సిటీ. ఇవన్నీ థీమ్ బేస్డ్ సిటీస్ని ప్లేస్ హోల్డర్స్గా ఉంచి అమరావతిని ఒక స్మార్ట్ సిటీగా, హ్యాపీనెస్ ఇండెక్స్ని పారామీటర్గా తీసుకుని డెవలప్ చేస్తున్నారు. దీనిలోని కాలనీస్ని కెనడియన్ కాలనీస్ లాగా ప్లాన్ చేశారు. ప్రతి క్లస్టర్ 2x2 స్క్వేర్ కిలోమీటర్స్ డైమెన్షన్లో ఒక స్క్వేర్ లాగా డిజైన్ చేసి వీటిల్లో మళ్ళీ 1x1 కిలోమీటర్స్లో పబ్లిక్ యూటిలిటీస్, స్కూల్స్ అండ్ పార్క్స్ని డిజైన్ చేశారు. 500x500 మీటర్స్ స్క్వేర్స్ని రెసిడెన్షియల్ హౌసెస్ కోసం డిజైన్ చేసి వాటిల్లో 4,550 హౌసెస్ వచ్చేలా, ట్రాఫిక్ ఫ్రీ మూవ్మెంట్ లేకుండా కమ్యూనిటీ లివింగ్ ఉండేలా ఎక్సలెంట్గా ప్లాన్ చేశారు. ఇక్కడ 12 మీటర్స్ నుండి 60 మీటర్స్ వరకు రోడ్స్ ఉండేలా ప్లాన్ చేశారు. వాటిని ఆర్టీరియల్ రోడ్స్
సబ్ ఆర్టీరియల్ రోడ్స్ అండ్ ద ఫేమస్ సీడ్ యాక్సెస్ రోడ్. ఇలాగా సీడ్ యాక్సెస్ రోడ్ అనేది క్యాపిటల్ కి యాక్సెస్ ఇచ్చే మెయిన్ రోడ్. ఇక్కడ R1, R2, R3, R4 అని 4 డిఫరెంట్ రెసిడెన్షియల్ జోన్స్ ని క్లాసిఫై చేసి పెట్టారు. R1 అంటే ఆల్రెడీ ఇక్కడ ఉండే విలేజెస్. ఇది 3223 acres లో ఉండి ఇక్కడ ఆల్రెడీ 150,000 మంది జనాభా ఉంటున్నారు. R2 జోన్ అంటే విల్లాస్ అండ్ హౌసెస్ కట్టుకునే లో రైజ్ ప్రాంతం. R3 జోన్ అనేది రిటర్నబుల్ రెసిడెన్షియల్ ఏరియా. అంటే ఈ జోన్లోనే ఆ 28,000 మంది ఫార్మర్స్కి తమ డెవలప్డ్ ప్లాట్స్ వస్తాయి. R4 జోన్ అనేది ఫర్ హై రైజ్ టవర్స్ ఆర్ స్కై క్రాపర్స్. ఇలా ఈ అన్ని రెసిడెన్షియల్ జోన్స్ కలిపి మొత్తంగా సుమారు 15,000 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అప్రాక్సిమేట్గా 16,710 ఎకరాల ఓపెన్ స్పేసెస్, రీక్రియేషన్ అండ్ ప్రొటెక్టెడ్ జోన్స్గా డిజైన్ చేయడంతో 30% ఓపెన్ స్పేసెస్ ఉండబోతున్నాయి. జస్ట్ ఇమాజిన్, మెట్రో సిటీస్లో ప్రతి 50 బిల్డింగ్స్కి ఒక పార్క్ ఉంటుంది. అలాంటిది ఇక్కడ ప్రతి 10 బిల్డింగ్స్కి 30% ఓపెన్ స్పేస్ అంటే 3 పార్క్స్తో పాటు అద్భుతమైన కృష్ణానది రివర్ వ్యూతో, బ్లూ అండ్ గ్రీన్ కలర్ ఓపెన్ స్పేసెస్తో ఒక స్పెక్టాక్యులర్ సిటీ క్రియేట్ కాబోతుంది. ఇక్కడ మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో ఊహించుకోండి. అలాగే ఇది 5, 10, 15 minutes అనే ప్రిన్సిపల్ని అమలు చేయడానికి వీలుగా ఉండే ప్లాన్. అంటే 5 minutes టు ఎమర్జెన్సీస్, 10 minutes టు ఓపెన్ స్పేసెస్ అండ్ పార్క్స్ అండ్ 15 minutes టు వర్క్ అనే కాన్సెప్ట్. ఇంత ఆర్గనైజ్డ్గా ఉండడం వల్ల ఇక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంకా ఎఫిషియన్సీ ఆఫ్ వర్క్ బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2050 నాటికి ఇక్కడ 35 లక్షల మంది జనాభాతో పాటు 15 లక్షల మంది జాబ్స్ క్రియేట్ అవుతాయని అంచనా. ఈ మాస్టర్ ప్లాన్ కనుక అమల్లోకి వస్తే అమరావతి వరల్డ్లోనే టాప్ 5 సిటీస్లో ఉండబోతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అమరావతి జర్నీ అంత ఈజీగా సాగిందనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది ఇలా ఉండగా 2015 ఆఖరిలో అప్లికేషన్ నెంబర్ 171/2015 ద్వారా డాక్టర్ శర్మ అనే ఫార్మర్ IAS ఆఫీసర్ అమరావతి సిటీ ప్లానింగ్ని క్వశ్చన్ చేస్తూ NGTలో కేసు వేయడం జరిగింది. అమరావతికి ఇచ్చిన ECని క్యాన్సిల్ చేయాల్సిందిగా పిటిషన్లో దాఖలు చేశారు. అయితే ఆ కేసు కోసమని NGT అమరావతి పనుల మీద దాదాపు 1 year సమయం దాకా స్టేని విధించింది. ఒక కమిటీ ద్వారా ఈ కేసుపై విచారణ జరపాలని ఆదేశం ఇచ్చింది. ఫైనల్గా 17th November 2017న అమరావతిలో మళ్ళీ కన్స్ట్రక్షన్స్ చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. అంటే స్టేట్ గవర్నమెంట్కి జరిగిన ఆటంకాల వల్ల 3 సంవత్సరాల బ్రేక్ పడింది. సో అప్పుడు మళ్ళీ 2018 నుంచి అమరావతి వర్క్స్ రీస్టార్ట్ అయ్యాయి. అప్పుడు ఇక్కడ రోజుకి 40 నుంచి 50 వేల మంది వర్కర్స్ పనిచేస్తూ చాలా స్పీడ్గా ప్రాజెక్ట్స్ని నిర్మిస్తూ వచ్చారు. ఈ వర్క్ గనక ఇలాగే కంటిన్యూ అయి ఉంటే 2020 ఎండ్ కల్లా గవర్నమెంట్ సిటీ ఇక్కడ ఫామ్ అవుతుందని అనుకున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ సిటీ ఉంటే ఫస్ట్ ఒక రాజధాని లేని రాష్ట్రానికి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఉండటం ఇంపార్టెంట్గా తలచి ఇది ఒక ట్రాన్సిట్ ఆఫీస్గా నిర్మించి మళ్ళీ ఒరిజినల్ ఆఫీసెస్ని నిర్మిద్దామని అనుకున్నారు. ఇప్పుడు మీకు కనిపించే హైకోర్టు దానిలో భాగమే. చాలా మంది ఈ ప్రాజెక్ట్కి ఫండ్స్ ఎలా అలొకేట్ చేస్తారని అన్నారు. అప్పుడున్న గవర్నమెంట్ ఇది సెల్ఫ్ ఫండెడ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. ఇది ఎలాగో చూద్దాం. 2014లో ఫస్ట్ ఫేజ్లో 51,687 కోట్ల ఫండ్ అవసరం పడుతుందని, అలాగే సెకండ్ ఫేజ్కి ఇది 1,09,000 కోట్లకి చేరుతుందని అంచనా వేశారు. అన్ని డెవలప్మెంట్స్ పూర్తయ్యాక 9,000 ఎకరాలు గవర్నమెంట్ కి డెవలప్డ్ ల్యాండ్ మిగులుతుందని లెక్కలు వేసి ఈ 9,000 ఎకరాలలో ఒక 3,000 ఎకరాలని సేల్ చేస్తే ఈ అమరావతి ప్రాజెక్ట్ అనేది టోటల్ గా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అవుతుందని ఎస్టిమేట్ చేశారు. అంటే వీరి లెక్క ప్రకారం 1,00,000 కోట్లు.
ఈ 3,000 ఎకరాలతో రావాలంటే ఎకరం సుమారుగా 33.3 crores విలువ చేస్తే సరిపోతుంది. మిగతా 6,000 ఎకరాల ల్యాండ్స్ని లీజుకిచ్చిన అమరావతి సస్టైన్ అవుతుందని ఎస్టిమేట్ చేశారు. అందుకే అమరావతి అనేది ఒక సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అని చెప్తూ వస్తున్నారు. అలాగే గేట్వే ఆఫ్ అమరావతిలో భాగంగా ఎసెండాస్ అనే సింగపూర్ బేస్డ్ రియల్ ఎస్టేట్ కంపెనీతో పార్ట్నర్షిప్ చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ఏపీ 1691 acres ఆఫ్ ల్యాండ్ అండ్ 5,000 crores క్యాపిటల్ ఇస్తే అమరావతిలో బిజినెస్ పార్క్స్, ఐటీ పార్క్స్ని కట్టి వాటిని మేనేజ్ చేసి అండ్ అక్కడికి కంపెనీస్ అండ్ ఎంప్లాయ్మెంట్స్ని తీసుకొచ్చే బాధ్యత ఈ ఎసెండాస్దే. ఇదిలా ఉండగా మార్చ్ 2019లో ఎలక్షన్ కోడ్ రావడంతో ఈ 1 year నుంచి జరిగిన పనులకు బ్రేక్ పడింది. అంటే మీరు ఇప్పటిదాకా అమరావతిలో చూసిన డెవలప్మెంట్ మొత్తం కేవలం 2018 సంవత్సరంలో జరిగింది మాత్రమే. దీనిలో కొన్ని 90% కంప్లీట్ అయినవి కూడా ఉన్నాయి. అంటే గత 10 yearsలో కేవలం 1 సంవత్సరంలో జరిగిన పనులు మాత్రమే ఇప్పటికీ కనబడుతున్నాయి. మే 30th, 2019 వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అమరావతి రూపురేఖలు మారబోతున్నాయని ఎవ్వరూ ఊహించలేదు. అమరావతి డెవలప్మెంట్ పనులు వైఎస్ జగన్ ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపేసింది. అప్పుడు ప్రజలకి వారి గవర్నమెంట్ పై చాలా నమ్మకం ఉండేది. ఎందుకంటే ఆయన తన హామీలో భాగంగా అమరావతిని డెవలప్ చేస్తాననే చెప్పారు. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. 17th December 2019 ఎవరు ఊహించని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు నిర్మించుకునే సౌలభ్యం ఉందని, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా అమరావతి, బిజినెస్ క్యాపిటల్గా వైజాగ్ అండ్ లీగల్ క్యాపిటల్గా కర్నూలు అని ప్రపోజ్ చేశారు. దీనికి రెస్పాన్స్గా ఆ ప్రాంతంలో ల్యాండ్స్ని ఇచ్చిన రైతులు ఇమ్మీడియట్గా సమ్మెకు దిగారు. వారు ఏమి ఆశించి ల్యాండ్స్ని ఇచ్చారో ఆ పర్పస్ సాల్వ్ అవ్వదని తెలిసి వారు తీవ్ర ఆవేదనకి గురయ్యారు. ఈ సమ్మెలో భాగంగా అమరావతిని మళ్లీ క్యాపిటల్గా ఉంచాలనే నినాదంతో 1631 రోజులు నిరంతరంగా సమ్మె చేసి అనేక రోడ్ షోస్ ఇంకా పాదయాత్రలు కూడా చేశారు. మెల్లిగా ఈ ఉద్యమం రూపుదాల్చుకుంటూ రాష్ట్రం మొత్తంగా వారికి అనేక జిల్లాల్లో ప్రజల నుండి మంచి మద్దతు రావడం మొదలైంది. అయితే దీని గురించి డీటెయిల్డ్గా మేము ఒక స్పెషల్ పర్సన్తో పాడ్కాస్ట్ చేయబోతున్నాం. కీప్ వాచింగ్. 2014 చంద్రబాబు నాయుడు గారు పిలుపుతో 35,000 ఎకరాలు అమరావతిలో రాజధాని ఏర్పాటు కోసం స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇంటి ముఖ్యమంత్రి గారు ఇలా ప్రకటన చేశారని నివ్వెరపోయి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యి అసలుకి ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఆలోచనతో ఇలాంటి పరిస్థితిలో ఒక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమరావతి గురించి, వాటి యొక్క ఫియర్ ఫ్యాక్టర్స్ గురించి మీరు యాజ్ అ జేఏసీ కన్వీనర్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారా? ఈ భూమితో సంబంధాన్ని తెంచుకొని ఏ విధంగా ఇస్తాము అనేటువంటి కొంతమంది సంశయం వ్యక్తం చేసేయటం జరిగింది. ఏం జరుగుతుందో కూడా పూర్తిగా తెలియదు. అమరావతిలో ఉన్న భూములు ఏవైతే 35,000 ఎకరాలు ఉన్నాయో అందులో ఒక పర్టికులర్ కమ్యూనిటీకి మాత్రమే చెందినవి బడా సిండికేట్లు ఫార్మర్స్ దగ్గర ఎక్వైర్ చేశారని, 32% మంది భూములు ఇచ్చినటువంటి రైతుల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. ఫినాన్షియల్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ తీసుకుంటే 25 years నుంచి 55 years లోపల ఉంటుంది. అంటే నియర్లీ 3 decades ఆఫ్ టైం. బట్ ఇఫ్ యూ టేక్ అమరావతి ఫార్మర్స్, డూ యూ రికమెండ్ దెమ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ మార్కెట్?
సెక్షన్ 10 సబ్ సెక్షన్ 32A కింద ఇక్కడ లేదు. 15,000 20,000 ఉన్న గజము సడన్గా ఒక 300-400% హైక్ వచ్చింది. ఈజ్ దాట్ ఎ బబుల్ మార్కెట్? డబుల్ బరస్ట్ అవుతుంది. వాళ్ళకి అలొకేట్ అయిన 1000 స్క్వేర్ యార్డ్స్ రెసిడెన్షియల్ ప్లాట్ కానీ లేదా కమర్షియల్ ప్రాపర్టీ కానీ ఒక 250 స్క్వేర్ యార్డ్స్ 450 స్క్వేర్ యార్డ్స్ ఇఫ్ దే వాంట్ టు సెల్ ఇట్ టు ఎన్ అదర్ పార్టీ, సో వాళ్ళకి ఏమైనా క్యాపిటల్ గెయిన్స్ అప్లికబుల్ ఉందా సార్? రిజిస్టర్డ్ వాల్యూ ఒకటి ఉంటుంది, ఒరిజినల్ కన్సిడరేషన్ వాల్యూ ఒకటి ఉంటుంది. అవి తీసుకుంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సింది. ఈ ఎన్ఆర్ఐస్ కానీ అందరూ కూడా లేకపోతే ఐటీ సెక్టర్ కానీ బ్లాక్ కనుక చాలా మంది ఏంటంటే ఈ బ్లాక్ కోసం ఉండబోయేటిని డ్రా చేసి బ్లాక్ చేసుకున్నారు. రీసెంట్ గా ఈ గవర్నమెంట్ చేంజ్ వల్ల ఆంధ్రాలో అమరావతి మార్కెట్ ఎలా ఉంటుంది, అమరావతి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని. సో ఇలాంటి ఇన్వెస్టర్స్కి హూ ఆర్ ఫ్రమ్ ఎన్ఆర్ఐస్ కానీ ఐటీ సెక్టర్స్ కానీ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కానీ హ్యూజ్ ఎంక్వైరీస్ ఫ్లడ్ వస్తుంది. ఇలాంటి ఇన్వెస్టర్స్కి ఎలాంటి కాషన్స్ తీసుకుని అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలి? మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి సార్. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, Request you to please do subscribe Real Talks channel to encourage us for more content. ఇలా 2019 నుంచి మార్చ్ 2024 వరకు అమరావతిలో ఎక్కడ ఆపేసిన పనులు అక్కడే ఉండిపోయాయి. కానీ అప్పటికే కొన్ని భవనాలు, రోడ్స్, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెక్రటేరియట్ బిల్డింగ్స్, స్టాఫ్ క్వార్టర్స్, జడ్జెస్ విల్లాస్ అన్నీ కొంతవరకు పూర్తయ్యాయి. ఇవి ఎక్కడికక్కడ ఆపేయడం వల్ల సుమారుగా 8,000 కోట్ల ప్రజాధనం నష్టం జరిగిందని అంచనా. ఇది అలా ఉంచితే వైఎస్ఆర్సీపీఏ అనౌన్స్ చేసిన 3 రాజధానుల్లో అమరావతి కూడా లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఉన్నా కూడా ఎటువంటి పనులు జరగలేదు. ఇది చాలా ఆశ్చర్యానికి గురి చేసే విషయం. రియల్ ఎస్టేట్ అనేది 15 సెక్టర్స్తో ముడిపడి ఉండే ఒక చాలా పెద్ద ఇండస్ట్రీ. కానీ గడిచిన 5 ఏళ్లుగా గవర్నమెంట్ చెప్పిన డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయకపోవడం వల్ల స్టేట్కే కాదు ఈ 15 సెక్టర్స్లో ఉన్న వారికి కూడా చాలా నష్టం జరిగిందనే చెప్పాలి. ఒక గవర్నమెంట్ వారు చెప్పిన పనులు వారే చేయకపోతే ఇన్ని రంగాల వారికి నష్టం చేకూరుతుంది అనడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు ఏ ప్రభుత్వానికైనా మంచిది కాదు. అందుకే ఏపీ ప్రజలు గత 5 ఏళ్లుగా ఎటువంటి డెవలప్మెంట్ని కానీ, ఎంప్లాయ్మెంట్ని కానీ, ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చూడలేదు. 3 మార్చ్ 2022 ఈ విషయంపై హైకోర్టు స్పందించి ఫైనల్గా అమరావతిని క్యాపిటల్గా కంటిన్యూ చేయాల్సిందే అని ఫైనల్ వర్డిక్ట్ ఇచ్చి అక్కడి పెండింగ్ పనులని 3 to 6 monthsలో కంప్లీట్ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. బట్ దాని తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ దీనికంటే మెరుగైన చట్టంతో మళ్లీ వస్తామని చెప్పారే తప్ప అమరావతి వర్క్స్ ని మొదలు పెట్టలేదు. అమరావతిని సర్వనాశనం చేశాడు ముఖ్యమంత్రి. జగన్ పని అయిపోయింది. రేపు జరిగే కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ ఓడిపోవడం ఖాయం. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. నారా చంద్రబాబు నాయుడు అనే నేను, కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 4th June 2024 కూటమి విజయంతో అమరావతి ఉద్యమకారుల్లో, నిరుద్యోగుల్లో, పెట్టుబడిదారుల్లో, సామాన్య ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. 9th June 2024 ఇప్పుడున్న కామన్ క్వశ్చన్ ఏంటంటే, టీడీపీ, జేఎస్పీ అండ్ బీజేపీ కూటమి గవర్నమెంట్ కి అమరావతి క్యాపిటల్ ని బిల్డ్ చేయడం సాధ్యమా? ఖచ్చితంగా అంత ఈజీ అయితే కాదు. ఈ అమరావతిలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పాత పార్ట్నర్స్ అయిన
సింగపూర్ గవర్నమెంట్ లాంటివి లేకుండా కొత్త పార్ట్నర్స్ని తీసుకురావడం, అలాగే వచ్చిన పార్ట్నర్స్కి పెట్టుబడికి భరోసా ఇచ్చి మళ్ళీ అమరావతి క్యాపిటల్గా ఉండబోతుంది అన్న నమ్మకం క్రియేట్ చేయటం అంత ఈజీ అయితే కాదు. అలాగే కూటమి ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలను ప్రవేశపెడతంతో పాటు అమరావతిని కూడా డెవలప్ చేస్తామని పెద్ద హామీలే ఇచ్చారు. సంక్షేమం మరియు అభివృద్ధిని కూటమి గవర్నమెంట్ ఎలా బ్యాలెన్స్ చేస్తూ ముందుకి సాగుతుందనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. అలాగే అమరావతి నిర్మాణానికి 2014లో ఎస్టిమేట్ చేసిన 1,00,000 కోట్లు ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వల్ల 32% పెరిగిందని అంచనా. అంటే సుమారుగా 1.32 lakh crores. ఇప్పుడు అమరావతి రాజధాని ఫేజ్ 1ని వచ్చే 30 months లోగా కంప్లీట్ చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ ఫేజ్ 1లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంప్లీట్ చేయబోతున్నారు. అంటే అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ అండ్ వారి నివాస భవనాలు కూడా నిర్మించి ముందుగా విద్య మరియు వైద్య శాఖలకు ఇంపార్టెన్స్ ఇవ్వనున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే ఆల్రెడీ విఐటి అండ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీస్ ఆపరేట్ చేస్తుండడంతో ఇక్కడ 25,000 మంది స్టూడెంట్స్ నివసిస్తున్నారు. వీరిపై ఆధారపడి హోటల్ మరియు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అయ్యే క్రమంలో అక్కడికి మేజర్గా 12 ఇండస్ట్రీస్ వస్తాయి. అవే కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్, యూటిలిటీస్, ఇంజనీరింగ్ అండ్ డిజైన్ సర్వీసెస్, టెలికమ్యూనికేషన్స్, రీటైల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, ఫినాన్స్ అండ్ ఇన్సూరెన్స్, ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్, హెల్త్ కేర్. అలాగే ఇక్కడ 50 సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వారి ఆఫీసెస్ని ఇక్కడ నిర్మించబోతున్నారు. దీనివల్ల ఇక్కడికి మంచి ఎంప్లాయ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫేజ్ 1 ఈ విధంగా వస్తే ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 వచ్చాక అమరావతి ప్రపంచంలోనే టాప్ 5 సిటీస్లో ఖచ్చితంగా ఉండబోతుంది. అన్నీ వస్తేనే, ఆ మాట మీరు గమనించాలి. అమరావతి 2047 కల్లా ఒక గ్లోబల్ సిటీ అవగలరా? ఇప్పుడు కరెంట్ అమరావతి సిచ్యువేషన్ ఏంటంటే ప్రపోజ్ చేసి 10 ఏళ్లైనా ఓన్లీ 2018లోనే పనులు జరిగాయి. అమరావతి విజన్ 2047 అచీవ్ చేయడానికి 2 decades టైం మాత్రమే ఉంది. లాంగ్ టర్మ్లో ఒక మహానగరం క్రియేట్ అవ్వడానికి రియల్ టాక్స్ తరపున మా వంతుగా మేము ఈ వీడియోపై చేసిన రీసెర్చ్తో గవర్నమెంట్కి ఇస్తున్న సజెషన్స్ ఇవే. మీరు కూడా అమరావతి డెవలప్మెంట్ కోసం ఎటువంటి సజెషన్స్ ఉన్నా గానీ కింద కమెంట్స్లో తెలపండి. మేము ప్రతి కామెంట్ చదివి మా ఛానల్ ద్వారా అధికారుల దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు రియల్ టాక్స్ రికమెండేషన్స్ చూద్దాం. నెంబర్ 1, క్యాపిటల్ సిటీ అనేది రిచ్ పీపుల్ కోసమే కాకుండా మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి సెగ్మెంట్కి కూడా హౌసింగ్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్ ఎఫర్ట్ చేసేలా ఉండే ప్రొవిజన్ కల్పించాలి. ఎగ్జాంపుల్, దుబాయ్ సిటీ తీసుకుంటే అక్కడ $millions లో అల్ట్రా రిచ్ సెగ్మెంట్ కి హౌసెస్ తో పాటు మిడిల్ క్లాస్ అండ్ బ్లూ కాలర్ సెగ్మెంట్ కి కూడా హౌసింగ్ ప్రొవిజన్ ఉంటది. సిమిలర్ గా ఫుడ్, షాపింగ్, ట్రాన్స్పోర్ట్ కూడా ఆల్ సెగ్మెంట్స్ వారికి అందుబాటులో ఉండేలా గవర్నమెంట్ మెజర్స్ తీసుకుంది. నెంబర్ 2, రాజధాని కోసం ల్యాండ్ ఇచ్చిన ఫార్మర్స్ కూడా ఎక్కువగా మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి సెగ్మెంట్లోనే ఉన్నారు కాబట్టి ఇప్పటికే 10 ఏళ్ల పాటు స్టాగ్నేషన్ చూశారు కాబట్టి వాళ్ళకి అలాట్ అయిన ల్యాండ్తో బ్యాంక్ లోన్స్ రూపంలో సహాయం చేస్తే వారు వారి బేసిక్ నీడ్స్ అండ్ ఎమర్జెన్సీస్కి ల్యాండ్ని తక్కువ రేటుకి అమ్మకుండా ఉండగలరు. నెంబర్ 3, SEZsలో లాగా లాంగ్ టర్మ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ని అమరావతిలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగే కంపెనీస్కి కల్పిస్తే ఇక్కడికి ఎంప్లాయ్మెంట్ త్వరగా వచ్చే ఛాన్స్ ఉంది. అందువల్ల ఎకనామిక్ లైఫ్ సైకిల్ స్టార్ట్ అయ్యి స్మాల్ మీడియం గూడ్స్తో పాటు రియల్ ఎస్టేట్ వరకు అన్ని వర్టికల్స్కి క్యాష్ ఫ్లోస్ ఉంటాయి. నెంబర్ 4, చాలామంది పెద్ద కంపెనీస్ CEOస్కి వర్క్ ఫ్రమ్ హోమ్ గ్లోబల్గా అలవాటయింది. ఒక MNC కల్చర్కి కావలసిన
టూరిస్ట్ స్పాట్స్, రీక్రియేషనల్ యాక్టివిటీస్, రిసార్ట్స్, ఎంటర్టైన్మెంట్స్, పబ్స్, వెస్టర్న్ లైఫ్ స్టైల్, ఇంటర్నేషనల్ షాపింగ్ బ్రాండ్స్ ఎక్సెట్రా ఇక్కడ క్రియేట్ చేయగలిగితే ఫాస్ట్ గ్రోత్ని హెచ్ఎన్ఐస్ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెంబర్ 5, జెన్యూన్ ఇన్ఫ్లుయెన్సర్స్ మరియు ట్రాన్స్పరెంట్ మీడియా ఛానల్స్తో టైఅప్ అయి రాజధానిలో జరిగే అభివృద్ధిని రెగ్యులర్గా చూపించడం వల్ల ప్రజల నమ్మకం మాత్రమే కాదు, పెట్టుబడిదారులు కూడా ముందుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్కి వస్తే అమరావతిలో గజం 1,00,000కి చేరుతుందా? ఇప్పుడున్న అనుకూల పరిస్థితులు చూస్తే గవర్నమెంట్ వల్ల చాలా పాజిటివ్ సెంటిమెంట్ ఉంది. సెంట్రల్ సపోర్ట్తో 5 ఏళ్ల లాంగ్ టర్మ్ పీరియడ్ టైం కూడా ఉండడం అండ్ ఇండియా కూడా 7% పైన జీడిపితో గ్రో అవ్వడం ఒక మంచి పరిణామం. అమరావతిలోని 55,000 ఎకరాలలో 65,000 రెసిడెన్షియల్ ప్లాట్స్ మాత్రమే రైతులకి రిటర్నబుల్ ప్లాట్స్గా ఇచ్చారు. వీటిల్లో 20,000 ప్లాట్స్ ముందుగానే ఇన్వెస్టర్స్ చేతిలో ఉన్నాయి. ఇంకొక 20,000 ప్లాట్స్ రైతులు హోల్డ్ చేసుకున్నా కేవలం 25,000 ప్లాట్స్కి మాత్రమే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఉండబోతుంది. ఇది లో సప్లై అని చెప్పొచ్చు. అందుకని ఈ రాజధాని దగ్గరలో 10 స్క్వేర్ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న ప్లాట్స్కి మంచి డిమాండ్ వచ్చింది. ఇప్పుడు అమరావతిలో ఇక్కడ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇవి జూన్ 30, 2024లో ఉన్న రేట్స్. అమరావతిలో ఇన్వెస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన కాషన్స్ ఏంటంటే, అమరావతిలో ల్యాండ్ ప్రైజెస్ చూస్తే 2019లో 50,000 గజం నుండి 19,000కి పడిపోయాయి. మళ్ళీ 55,000 గజంకి పెరిగింది. ఇలా హై ఫ్లక్చుయేషన్స్ ఉన్న మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్తో ముందుకు వెళ్ళండి. అక్కడ లోకల్ ఏజెంట్స్ టెంపరరీ అగ్రిమెంట్స్లో ఎంటర్ అయ్యి ట్రేడింగ్స్ చేస్తున్నారు. ప్లీజ్ బీ కాషియస్ అబౌట్ దిస్. అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్న సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్లో డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి. ప్రతి ప్లాట్కి ఒకటే ప్రైస్ పెడితే ఖచ్చితంగా నష్టపోతారు. ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆర్ మీరు మంచి ప్రాజెక్ట్ కోసం చూస్తున్నా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మేము ఎప్పుడు, ఎలా, ఎక్కడ పెట్టుబడి పెట్టాలో మా ఎక్స్పర్ట్ కన్సల్టేషన్ ద్వారా మీకు అందిస్తాము. మా టీం కొన్ని జెన్యూన్ ప్రాజెక్ట్స్ని ఐడెంటిఫై చేసి పెట్టారు. కాంటాక్ట్ us for more details. ఇన్ కంక్లూజన్, ఒక రియల్ ఎస్టేట్ అడ్వైజర్గా గత 1 మంత్గా చాలా మీడియా ఛానల్స్ చాలా ఒపీనియన్స్ని, అపోహల్ని క్రియేట్ చేస్తున్నారు. ఇవి ఏంటంటే అమరావతిని, హైదరాబాద్ని రెండింటినీ కంపేర్ చేయడం, అమరావతి వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ క్రాష్ అవుతుందని చెప్పటం, కొంతమంది ఏమో అమరావతి పైకి వెళ్తుంది అని అంటాం, కొంతమంది ఏమో హైదరాబాద్కి రావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ అమరావతికి వెళ్ళిపోతాయని, కొంతమంది ఏమో అమరావతిలో ఇప్పుడున్న గజం 50,000 కంటే పెరగదని, కొంతమంది ఏమో ఇది మళ్ళీ 20,000కి పడిపోతుందని, ఇంకొంతమంది ఏమో ఇక్కడ త్వరలో గజం 1,00,000 అవుతుందని అంచనా వేస్తున్నారు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, హైదరాబాద్ని, అమరావతిని దయచేసి కంపేర్ చేయకండి. ఒకటేమో 400 years గ్రోత్ స్టోరీ ఉన్న వృక్షమైతే, ఇంకొకటి ఇప్పుడే నాటిన ఒక మొక్క. అసలు మనం ఎందుకు కంపేర్ చేయాలి? తెలుగువారికి 2 డెవలప్డ్ సిటీస్ ఉండడం తప్ప, తెలుగువారికి 2 ఎకానమీ డ్రైవర్స్ ఉండడం తప్ప, లేక తెలుగువారికి 2 పవర్ సెంటర్స్ ఉండడం తప్ప? ఒక విషయం గమనించండి, హైదరాబాద్ మరియు అమరావతి తెలుగువారికి 2 కళ్ళు లాంటివి గాని, ఇవి ఒకదానికి ఇంకొకటి పోటీ ఎప్పుడూ కావు. మీరు ఒక ఇన్వెస్టర్ అయి ఉండి, మీకు ఆల్రెడీ ఒక సెటిల్డ్ ఇల్లు ఉండి, ఎక్సెస్ మనీ ఉండి, ఇలాంటి ఒక ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ సిటీలో కొంత ల్యాండ్ ఉండాలని భావించి కేవలం లాంగ్ టర్మ్లో రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసేటట్టయితే మీరు అమరావతిలో ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ స్పెక్యులేటివ్ మార్కెట్ ఉన్నందున
ఇక్కడ ట్రేడింగ్ మార్కెట్లో ఒక నార్మల్ ఇన్వెస్టర్ ఆర్ ఫస్ట్ టైం ఇన్వెస్టర్ చాలా కాషియస్ గా ఉండాలి. ఇంతెందుకు, ఒక మనిషి లైఫ్ సైకిల్ తీసుకుంటే 100 ఇయర్స్, దానిలో ఫినాన్షియల్ లైఫ్ సైకిల్ తీసుకుంటే 25 ఇయర్స్ టు 55 ఇయర్స్ లో ఉన్న 30 ఇయర్స్ మాత్రమే. దీనిలో ఒక 10 ఇయర్స్ ఆల్రెడీ అమరావతిలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్స్ చిక్కుకున్నారు. మీకు ఒకవేళ మంచి ఆఫర్ వస్తే మీ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ఎగ్జిట్ అవ్వండి. మీ డబ్బు మార్కెట్లో రొటేషన్లో ఉంటేనే పెరుగుతుంది, కానీ స్టాగ్నేషన్లో ఉంటే పెరగదని మాత్రం గమనించండి. ఫైనల్గా చెప్పాలంటే ప్రపంచంలోని శక్తివంతమైన నగరాల వెనక తీవ్ర సంక్షోభం దాగి ఉంది. ఆ సంక్షోభం ఇచ్చే స్ఫూర్తితోనే నగరాలు అధఃపాతాళం నుంచి చరిత్రని సృష్టించే స్థాయికి ఎదిగాయి. సరిగ్గా ఇప్పుడు అదే అవకాశం అమరావతికి వచ్చింది. ఒక తెలుగువాడిగా అమరావతి కాజ్ కి సపోర్ట్ చేయండి. ఇది తెలుగు వారందరూ ఒకటై మన కోసం మనం నిలబడే సమయం. ప్రపంచానికి తెలుగువాడి సత్తా మళ్ళీ చాటి చూపించే ఒక గొప్ప అవకాశం. ఇలాంటి అవకాశాన్ని మనం పొలిటికల్గా కానీ, క్యాస్ట్ అండ్ రిలీజియన్ పరంగా కానీ, ధనవంతుడా పేదవాడా అన్న వ్యత్యాసాలను పక్కన పెట్టి అభివృద్ధి మార్గంలో నిబద్ధతతో నడుద్దాం. మన అమరావతిని మనం సాధించుకుందాం. జై భారత్. మా అనాలిసిస్ మీకు నచ్చిందనే భావిస్తున్నాను. ఇక నుండి అమరావతి సిరీస్ ఆఫ్ వీడియోస్ని ఫ్రీక్వెంట్గా మా ఛానల్లో చూడబోతున్నారు. మా టీం ఎంతో కష్టపడి ఈ వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీకు మా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇట్ విల్ ఎంకరేజ్ us to do more content like this. Signing off, Murali Krishna.